श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ నమస్సుమాంజలి. మనం ఈరోజు 24వ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ 24వ అధ్యాయంలో అంబరీషుడు ద్వాదశి వ్రతమును ఆచరించాడు అనేటువంటి ఆ పురాణ గాథను అగస్త్య మహామునికి తెలియజేస్తూ ఉన్నారు అత్రి మహాముని అని వశిష్ఠుల వారు చెప్తున్నారు జనక మహారాజునికి. ఇలా ఆయన కార్తీక మాస వ్రతాన్ని కానీ వాటి యొక్క విధానాన్ని కానీ వింటూ ఉంటే తనివి తీరటం లేదు అని చెప్పి అంటాడనమాట. అట్లా ఈ ద్వాదశి వ్రతం సూర్యగ్రహణం అప్పుడు, చంద్రగ్రహణం అప్పుడు సముద్రంలో కానీ నదీ జలాల్లో స్నానం చేస్తే ఎంతటి ఫలమో, అలా ఈ ద్వాదశి వ్రతము 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. శుద్ధ ఏకాదశి రోజు, శుద్ధ దశమి రోజు కొంచెం పగటిపూట మాత్రమే భోజనం చేసి ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉపవాసాన్ని విరమిస్తారు. అది ఈ ద్వాదశ వ్రతము అంటారు. ఇటువంటి వ్రతాన్ని ఆ అంబరీషుడు అనేటువంటి మహానుభావుడు చక్కగా ఆచరిస్తూ ఉండేవాడు. అలా అంబరీషుడు ఆచరిస్తూ ఒకరోజు ఏకాదశి గడియలు పూర్తయి ద్వాదశి గడియలు వస్తున్నటువంటి సందర్భంలో ఉపవాసం విరమించుకోవాలనుకుంటూ ఉన్నాడు అంబరీషుడు. అట్టి సమయంలో తన శిష్యగణంతో ఏతించాడు దుర్వాస మహాముని. ఆ దుర్వాస మహాముని అక్కడికి ఏతించిన తర్వాత ఆయన అంటాడు, అంబరీషుడు, ఓ మహానుభావ, మీ రాక మాకెంతో ఆనందదాయకము. ఇప్పుడు ద్వాదశి గడియలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను ద్వాదశి వ్రతమును ఆచరిస్తూ ఉన్నాను. కాబట్టి మీ రాక నాకెంతో సంతోషము. మీరు కూడా వచ్చి ఈ యొక్క భోజనాన్ని స్వీకరించాలి అని చెప్తాడు. సరే, వెళ్ళి స్నానం చేసి రండి త్వరగా. ద్వాదశి గడియలు ఈరోజు కొద్ది సమయమే ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక్కోసారి చూడండి 2 ముందు రోజు అట్లా కొద్దిసేపే ఉన్నాయి కాబట్టి పూర్తయిపోతుంది, త్వరగా రండి అని చెప్పి దుర్వాస మహామునికి తెలియజేస్తాడు. అలా దుర్వాస మహాముని తన శిష్యగణంతో స్నానానికి వెళ్తాడు. ఎదురు చూస్తూ ఉంటాడు అంబరీషుడు. అంబరీషుణ్ణి పరీక్షించదలుచుకున్నాడో, తనేమైనా ఏమరపాటుకు గురయ్యాడో కానీ మరి ఎంతకు దుర్వాసుడు రాడాయే. రాజు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ గడియలు దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయి. ఒరే, ఇన్ని సంవత్సరాల నుంచి నేను పాటించినటువంటి వ్రతము నిరర్ధకమైపోతుందే, ఎలా చెయ్యాలి? ఒక బ్రాహ్మణోత్తముణ్ణి ముత్తులను భోజనానికి పిలిచి వాళ్ళకి పెట్టకుండా తినడం వల్ల మళ్ళీ నాకు ఇబ్బందే కదా కలుగుతుంది అని అంబరీషుడు ఆలోచిస్తూ ఉంటాడు. దీని గురించి ఈ యొక్క పండితుల్ని అందరినీ ఎవరినైనా అడుగుదాము అని చెప్పి కొంతమంది పండితుల్ని పిలిపిస్తాడు అంబరీషుడు. అలా పిలిపించినప్పుడు ఆయన అంటారు, వాళ్ళందరూ ఒక్కొక్క రకంగా వాదించుకొని మాట్లాడి ఆ మాట్లాడినటువంటి వాళ్ళు అంటారు, ఒక్కరు కూడా ఒరే, మన లోపల జఠరాగ్ని స్వరూపంలో అగ్ని ఉంది, ఇలా ఎన్నెన్నో చెప్పి అగ్నిదేవుడికి ఆజ్యం ముందర ఇస్తాము, అగ్ని పూజ దైవంగా ఉన్నాడు, ఇలా అన్నీ చెప్తారనమాట. మరలా ఇంకొక వైపు బ్రాహ్మణోత్తముని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టే ముందే నువ్వు భోజనం తింటే ఇది చెప్తారు. సరే, ఇంకా అంబరీషుడికి ఏమీ అర్థం కాదు. అప్పుడు అంటాడు వాళ్ళతో, అయ్యా, మీరేమైనా చెప్పండి, ఎలా అయినా చెప్పండి, కానీ నా పని ఇది అని చెప్పి కొంచెం జలాన్ని తీసుకొని ఆ యొక్క ఉపవాసాన్ని విరమిద్దామని తను అలా జలాన్ని తీసుకొని అలా తీర్థంగా స్వీకరిస్తాడు. ఆ యొక్క తులసి తీర్థాన్ని స్వీకరిస్తాడు అంబరీషుడు. సరే, ఈ పండితులందరూ వెళ్ళిపోయారు. ఈయన అలా స్వీకరించాడు. అలా 24వ అధ్యాయం కంప్లీట్ చేసుకొని మనం 25వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఈ యొక్క అంబరీషునికి, అలా తాగుతున్నటువంటి అంబరీషుని చూశాడు దుర్వాస మహాముని. చూడగానే కోపోద్రిక్తులవుతాడు. ఆయన స్వభావమే అదైపోయాయి. దుర్వాసుడు అంటే అందుకే చాలామందిని మనలో కూడా అంటుంటారు, చూడబ్బా, దుర్వాసుడు అంతన్నా పోలుస్తాడు, అతి కోపిష్ఠుని విశ్వామిత్రుడితో అన్నా పోలుస్తారు.
అట్లా దుర్వాస మహాముని కోపోద్రిక్తుడై క్రోధంతో అరుస్తూ, ఓరి రాజా, నీకెంతటి గర్వము, నన్ను పిలిచి నేను వచ్చేంత వరకు ఆగలేకపోయి నన్ను అవమానిస్తావా, నువ్వెంత గర్వివి అని చెప్పి నానా రకమైన మాటలతో దుర్భాషలాడతాడు అంబరీషుడిని. అంబరీషుడు అంటారు, అయ్యా తప్పైపోయింది, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వ్రతం ఇది మహానుభావ, మీకును తెలుసు, కాబట్టి మీరు ఎంతకీ రావటం లేదు, అందుకని కొద్ది జలాన్ని అలా స్వీకరించాను అని చెప్తాడు. అయినా దుర్వాసుడు ఏమాత్రం శాంతించడనమాట. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క జన్మ గురించి చెప్తూ, నువ్వు నానా యోనుల్లో జన్మించుదువుగాక అని శపించి, ఒక్కొక్క జన్మలో, ఒక జన్మలో పందిగా, ఒక జన్మలో చేపగా, ఒక జన్మలో ఇంకా ఎట్లా వరాహ అవతారాలు ఏవైతున్నాయో కూర్మంగా, ఇలా తాబేలుగా, ఇట్లా మత్స్య అవతారము, ఇట్లా అన్నీ చెప్తారనమాట. ఒకనొక జన్మలో మూర్ఖుడైనటువంటి రాజుగా, అందరినీ సంహరించే రాజుగా ఎలా అంతా జన్మిస్తావు పో అని చెప్పి అంటాడు. సరే, ఈయన ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, అరుస్తూ ఉంటే ఏమీ అర్థం కానిటువంటి అయోమయ స్థితిలో వణికిపోతూ ఉన్నటువంటి అంబరీషుడు తన హృదయఘాతవాసి అయినటువంటి శ్రీమన్నారాయణ్ణి అర్థిస్తాడు, ప్రార్థిస్తాడు. ప్రభు, నన్ను రక్షించండి అని వేడుకుంటూ ఉన్నాడు మౌనంగా లోపలే. అప్పుడు ఆ హృదయంలో ప్రతిష్ఠితుడయ్యాడు శ్రీమన్నారాయణుడు. వచ్చి కూర్చుని ఆయా లోపల అంబరీషుల్లో చేరుతాడనమాట. అవన్నీ కూడా తన శిష్యుడికి ఏ యొక్క శాపాలను ఇస్తున్నాడో ఆ శాపాలని స్వీకరిస్తూ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. ఇంకా ఈ యొక్క అంబరీషుల్లో భయం తగ్గలేదు, అలా అని దుర్వాసుల్లో కోపం తగ్గలేదు. ఇంకా మరికొన్ని జలాన్ని తీసుకొని ఇంకా శాపం ఏదో పెట్టేసేయాలని చెప్పి ఆయన మీదకి నీళ్లు చల్లుతూ ఉన్నాడనమాట. నీళ్లు చల్లబోయేటప్పుడు ఆ లోపల ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని దుర్వాస మహాముని మీదకి వేశాడనమాట. వేయగానే ఆ యొక్క దుర్వాసుడు చూస్తాడు దాని వైపు. చూసి ఆ నీరుకి దానికి మధ్యన ఉంటుంది, ఏమీ చేయలేక అంటాడు. ఆయన శ్రీమన్నారాయణ చెప్తాడు, నువ్వు ఏంటిదని చెప్పి శ్రీమన్నారాయణుడు ఒక పరిగిస్తూ ఉంటాడు. ఆ సుదర్శన చక్రం ఈయనకి ఎక్కడ ఆపద కలిగిస్తుందా అని చెప్పి అన్ని లోకాలకి పరిగెస్తాడు దుర్వాస మహాముని. అన్ని లోకాలు పరిగెత్తుతూ ఈ యొక్క చివరికి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినా దీని నుంచి మేము రక్షించలేము అని చెప్తారన్నమాట. అలా కోపం అనేటువంటి ఆ గుణం చేత భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి శపించాడు ఈ యొక్క దుర్వాస మహాముని. ఇక చూస్తే అంబరీషుడు చాలా వేదన చెందుతూ ఉంటాడు. ఇటు సుదర్శన చక్రం తరుముతూ ఉంటే అన్ని లోకాల్లో గుహల్లో తిరుగుతూ ఉన్నాడు దుర్వాస మహాముని. అలా మనం 27వ అధ్యాయంలోకి ప్రవేశించినట్లయితే ఆ యొక్క చివరికి ఆ సుదర్శన చక్రం బారి నుంచి రక్షింపబడడానికి కావలసినటువంటి శక్తి కేవలం శ్రీమన్నారాయణుడే ఇవ్వగలడని చెప్పి ఆ వైకుంఠపురానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఓ దీన రక్షక, గజేంద్ర పాలక రక్షక, తండ్రి ప్రహ్లాద వరద, భృగు మహర్షిని హృదయాన్ని తంతే ఆ హృదయ పాదముద్రలు ఇప్పటికీ మీ హృదయం మీద ఉన్నాయి, ఆయన్ని కూడా పరీక్షించి ఆయన్ని చేసినటువంటి తప్పిదాన్ని మన్నించి చేసినటువంటి ఓ శ్రీమన్నారాయణ, నన్ను రక్షించు, ఈ సుదర్శనమును విరమించు అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఆయన అంటాడు, ఓ దుర్వాస మహాముని, నీవు చేసినటువంటి తప్పిదం వలన నేను నా భక్తుడైనటువంటి అంబరీషుల్లో నువ్వు శాపం ఇచ్చేటప్పటికే నేను చేరిపోయాను. అతడు అచేతనుడై అంటే ఆసక్తి చేత నన్ను అర్థించాడు. నేను వాడి హృదయంలో చేరాను. నువ్వు ఇచ్చిన శాపాలన్నింటినీ నేనే తీసుకున్నాను అని చెప్పి మత్స్యావతారంలో మనువుని, ఇట్లా కూర్మ అవతారంలో భూమిని కాపాడుతాను, వరాహ అవతారంలో హిరణ్యాక్షుని సంహరిస్తాను, నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని సంహరిస్తాను, ఇట్లా పరశురాముడిగా దుష్టత్వంతో ఉన్న రాజుల యొక్క శిరస్సులను ఖండిస్తాను, ఈ విధంగా రాముడినై ధర్మపాలన చేస్తాను, ఎన్ని రావణ సంహారం కోసం రాముడిగా వస్తాను అని చెప్తాడనమాట. తన అవతారాలన్నీ చెప్తూ
అయినా అలా ఇప్పుడు నిన్ను రక్షించేందుకు నేను కూడా సమర్థుని కాదు. ఇదిగో బ్రాహ్మణోత్తముడిని భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టేశానని, అనవసరంగా శాపాల బారిన పడ్డానని చెప్పి బిక్కుమంటూ జీవిస్తూ చాలా బాధాకరంగా ఆందోళనగా ఉన్నటువంటి అంబరీషుని దగ్గరికి నువ్వు వెళ్ళు దుర్వాస మహాముని అని చెప్పి ఆ విష్ణు మహానుభావుడు దుర్వాస మహాముని చెప్తాడనమాట. తదుపరి ఈ దుర్వాసుడు ఎలా అంబరీషుడి దగ్గరకు వస్తాడు, వాళ్ళిద్దరి మధ్యన జరిగేటువంటి సంభాషణలు ఏమిటి అనేటువంటి విషయాల్ని మనం చక్కగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై. చక్కగా వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, ఈ జ్ఞానాన్ని మరింత మందికి చేరువ చేయండి. ఓం జై సాయిరామ్.